ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 16వ వచనము. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడు నేనే, నాశనం చేయుటకే పాడు చేయు వాని సృజించువాడును నేనే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆలకించము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడు నేనే, నాశనం చేయుటకే పాడు చేయు వానిని సృజించువాడును నేనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో, గొడ్డలు తనతో నరుకోవాని చూచి అతిశయపడిన, ప్రాంపము తనతో కొయ్యు వాని మీద పొగుడు కొనున, కొలతో నెత్తు వానిని ఆడించినట్లు దండము కర్ర కాని వానిని ఎత్తునట్లు ఉండును గదా. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం. నా బలము నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామం ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల మానవ బుద్ధి గలవాడి, నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి కనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు నున్నవి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యం విడవకొందును. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడుదును. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమస్తం మీరే సృజించి తండ్రి. నాయన మీ అందరూ మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచేవరంగా ఆయనపరిచేవారి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.